జయరాం హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్లోని హత్య చేయడంతో చట్ట ప్రకారం తెలంగాణకు బదిలీ చేయనున్నారు. అలాగే పద్మశ్రీ ఎవరైతే జయరాం భార్య ఉందో ఆవిడిచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లుగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం మీద నమ్మకం లేనట్లుగా ఆవిడ వ్యాఖ్య చేశారు. దీంతో మొత్తంగా కేసు మొత్తం తెలంగాణ పోలీసులకి హ్యాండ్ ఓవర్ కాబోతోంది. పూర్తి వివరాలు టెక్నికల్ ఎలిమెంట్స్ అని కూడా మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇది బహుశా కొంత అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు విషయంలో అనేక రకాల ఆరోపణలు ఇటు పోలీసుల మీద రావటం, అటు పద్మశ్రీ కూడా ఆరోపణలు చేయటం, అలాగే తెలంగాణ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయటం, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి సరాసరి వెళ్లి ఆమె కంప్లైంట్ లెటర్ ఇవ్వటం, ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, అంటే ముఖ్యమంత్రితోనూ ఇటు హోంమంత్రితోనూ సంప్రదించి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఏపీ పోలీసుల సమక్షంలోనే వాళ్ళ అండర్లోనే ఈ కేసు ఉంటే ఆరోపణల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండదు. కొత్త తలనొప్పులు చుట్టుకోవడం తప్ప మరేమీ లేదు అనే కోణంలో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా అయితే ఎక్కడ ప్రకటించలేదు, కానీ మరి కాసేపట్లో లేదా మధ్యాహ్నం తర్వాత పోలీస్ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అది కూడా చట్ట ప్రకారం ఇప్పటి వరకు నందిగామ పోలీసులు ఏవైతే ఆధారాలు సేకరించారో, ఎవరెవరినైతే విచారించారో దానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు, ఆధారాలు అన్నింటినీ కూడా, అలాగే ఘటనా స్థలంలో ఆ రోజు డెడ్ బాడీ దొరికినప్పుడు దొరికిన శాంపిల్స్ కావచ్చు, వేలిముద్రలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, స్వాధీనం చేసుకున్న కారు కావచ్చు, ఇంకేమైనా ఉంటే మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులకు స్వాధీనం చేయబోతూ ఉన్నారు. సో ఇదొక కాస్త ఈ కేసులో మరొక ఊహించని మలుపుగానే మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. కేసు దాదాపుగా ముగిసిపోయింది అనుకున్నారు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా ఈ కేసులో ఫర్దర్ గా ఏమి ఉండకపోవచ్చు అనుకున్నారు. అలాంటి అనూహ్య పరిస్థితుల్లో ఆ కొద్దిసేపటికే తెలంగాణలో, అంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు సరాసరి చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ వెళ్ళి ఫిర్యాదు చేయటం, ఏపీ పోలీసు మీద అలిగేషన్ చేయటం, శిఖా చౌదరి మీద అలిగేషన్ చేయటం, ఆ తర్వాత పరిణామం అదే ఊహించిన పరిణామం అనుకుంటే ఇప్పుడు తాజాగా ఏపీ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం, తెలంగాణకు ఈ కేసు బదిలీ చేయాలనుకోవడం అనేది కేసులో మరో ఊహించిన మలుపు కిందే మనం భావించాల్సి ఉంటుంది. సో తెలంగాణ పోలీసులకు ఈ కేసు విచారణ వెళ్లటం ద్వారా అనేక కొత్త కోణాలు మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పద్మశ్రీ చేస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసులో రాకేష్ రెడ్డి, ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి ఈ కేసు నుంచి అతన్ని బయటపడేసేందుకు, సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ఒక పోలీసు అధికారులు కూడా అక్కడ సహకరించారు అంటూ ఏపీ పోలీసుల అధికారుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఏసీపీతో పాటు నల్లకుంట సిఐతో పాటు మరికొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా తేలిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ పక్కన పెట్టింది. మరికొంతమంది పోలీసులు కూడా రాకేష్ రెడ్డికి సహకరించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం మనకు అక్కడ కూడా కనిపిస్తోంది. ఇక దీనితో పాటు శిఖా చౌదరిని ఈ కేసు బదలాయిస్తే కనుక తెలంగాణకు, శిఖా చౌదరిని తెలంగాణ పోలీసులు మరొకసారి పిలిపించి విచారించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో కేసు కూడా ఇక్కడ బుక్ చేశారు. నిన్న తన ఇంటికి దౌర్జన్యంగా వచ్చి తన ఇంట్లో విలువైన వస్తువులు పోయాయి. శిఖా చౌదరి హౌస్ బ్రేక్ కేసు ఉండొచ్చు, మేబీ థెఫ్ట్ కేసు ఉండొచ్చు అమ్మాయి మీద. అది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సివియారిటీ లేదని భావించాల్సి ఉంటుంది. ఆవిడ పెట్టింది ఎక్కడంటే హత్య కేసులో శిఖా చౌదరిని విచారించండి అని పెట్టుంటే ఆ యాంగిల్ వేరుగా ఉండేది. ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయండి అని కోరుంటే ఆ కేసు కదా అశోక్, ఏమంటారు, అన్ని ఇంటర్లింక్డ్ కదా, లోపల అన్ని మిక్స్ అయి ఉన్నాయి కదా ఈ కేసుకు సంబంధించి. ఎన్ని మిక్స్ అయి ఉన్నా కూడా, ఎన్ని మిక్స్ అయ్యానో మనకు కావాల్సింది ఏంటంటే కంప్లైంట్ లెటర్ లో ఆవిడ ఏ ఇష్యూని ప్రధానంగా ఫోకస్ చేసిందో, ఏ అంశం మీద ఫిర్యాదు చేసిందో దాని మీద పోలీసులు విచారిస్తారు. కానీ ఆ ఫర్దర్ విషయాల గురించి అక్కడ పోలీసులు పెద్దగా పట్టించిన అవకాశం ఉండదు. మామూలుగా అయితే ఇక్కడ వాళ్ళు పెట్టింది ఏంటి, నా ఇంట్లోకి అక్రమంగా చొరబడి ట్రెస్పాసింగ్ చేసి అనుమతి లేకుండా లోపలికి వెళ్లి వాల్యుబుల్స్ అన్ని కూడా ఆమె పట్టుకెళ్లిపోయింది, డాక్యుమెంట్లు అన్ని పట్టుకెళ్లిపోయింది, దాని మీద విచారణ చేయమన్నారు. సో పోలీసులు ఆ కేసులో ట్రెస్పాసింగ్ కింద శిఖా చౌదరిని అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు. ఆమె ఏ వాల్యుబుల్స్ అయితే పట్టుకుపోయిందో అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చి ఇప్పించవచ్చు. అంతే తప్ప హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అక్కడ తెలంగాణ పోలీసులు. ట్రాన్స్ఫర్ ఇప్పుడు కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇది కూడా అదనంగా యాడ్ అవుతుంది కదా తెలంగాణ పోలీసులకు అని చెప్తున్నాను. కేసు బదిలీ అయిన తర్వాత మీరు అన్నట్టుగా కేసు బదిలీ అయితే మాత్రం కొత్త తలనొప్పుడు మొదలైనట్టే. నేను అన్నది ఏంటంటే శిఖా చౌదరి ఏదైతే శిఖా చౌదరి ట్రెస్పాసింగ్ కింద ఇచ్చిన కేసు వేరు, ఇప్పుడు బదలాయించిన కేసు వేరు, రెండుగా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత విచారణలో మీరు అన్నట్టుగా ఇంటర్లింక్ అవ్వచ్చు మొత్తం అది ఇది కూడా. కేసు బదలాయించడం అనేది పెద్ద సంచలనాత్మకమైన నిర్ణయమే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు దీని మీద
మళ్ళీ ఆంధ్ర పోలీసులు తేల్చినట్టే ఏమీ లేదనో రాకేష్ రెడ్డి మాత్రం నిందితులని తేల్చే అవకాశం దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఏపీ పోలీసుల విచారణ మీద అనేక రకాల అనుమానాలు కానీ ఈ రకమైన ఆరోపణలు కానీ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మరోసారి ఆ ఉచ్చులో దిక్కకుండా ఆ ఆరోపణలు తమ మీద కూడా రాకుండా ఉండేందుకు చాలా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. జయరాం హత్య కేసులో నిందితులు రాకేష్ రెడ్డి, వాచ్మెన్ శ్రీనివాసరావు నందిగామ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 20 వరకు వారికి కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు నిందితులను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. జయరాం హత్య కేసులో 2 ట్విస్టులు కనపడుతున్నాయి. ఒకటి, నిందితులు రాకేష్ రెడ్డి, వాచ్మెన్ శ్రీనివాసులను నందగామ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు వారికి 20 వరకు రిమాండ్ విధించింది. అయితే కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేసును ఆంధ్ర పోలీసుల నుంచి తెలంగాణ పోలీసులకు బదిలీ చేసే కార్యక్రమం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంతవరకు అధికారికంగా తెలియనప్పటికీ కూడా తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ అయ్యే అవకాశం కనపడుతుంది. బహుశా మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనపడుతుంది.